డ్రగ్ ఈ ఒక్క పదమే నేడు యువత జీవితాలను నాశనం చేస్తున్న మృత్యుపాశం. క్షణిక మత్తు కోసం తీసుకున్న ఒక డోస్ జీవితాంతం శిక్షగా మారుతుంది. ఒక్కసారైతే ఆ మత్తుకు బానిసైతే శరీరం క్షీణిస్తుంది, మెదడు మందగిస్తుంది, భవిష్యత్తు సమాధిలో కలిసిపోతుంది. డ్రగ్స్కు నో చెప్పండి. డ్రగ్స్ అమ్మేవాడు మీ స్నేహితుడు కాదు, డ్రగ్స్ మీ జీవితాన్ని అమ్మేస్తున్న శత్రువుగా భావించండి. డ్రగ్స్ను గెలిపిస్తే నేరం గెలుస్తుంది, డ్రగ్స్ను ఓడిస్తే భవిష్యత్తు గెలుస్తుంది. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు దూకుడు పెంచారు. న్యూ హుస్సేనీ ఆలం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీ డ్రగ్స్ రాకెట్ రట్టయింది. ఈ కేసులో 2 డ్రగ్స్ నిందితులు, ఒక స్థానిక పెడ్లర్, ఒక ముంబై ట్రాన్స్పోర్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏకంగా 13.24 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 120 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 5 గ్రాముల కొకైన్, అలాగే 27 LSD బ్లాక్లను అధికారులు సీజ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ కు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నెట్వర్క్ గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఈ రాకెట్ కు ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నిందితులు డ్రగ్స్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ఎలాంటి డిజిటల్ జాడా దొరకకుండా కేవలం ఫోన్ కాల్స్ ద్వారానే డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలను సమన్వయం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెట్వర్క్ తో సంబంధం ఉన్న మిగతా సభ్యుల కోసం కూడా గాలింపు కొనసాగుతోంది. మాదక ద్రవ్యాలు రోజురోజుకి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా యువత ఈ మత్తు బారిన పడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మెల్లగా అలవాటుగా మొదలవుతున్న ఈ మత్తు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ మత్తులో చిక్కిన యువత మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాల్సింది పోయి డ్రగ్స్ కారణంగా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు అధికంగా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. 12 ఏళ్లు దాటిన పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి రావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీల్లో చదివే విద్యార్థులు నిరంతరం క్లాసులు, రికార్డ్స్, ల్యాబ్స్ వంటి పేరుతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. మాదక ద్రవ్యాలు తీసుకున్న సమయంలో తాత్కాలిక ఉపశమనం కలుగుతుండటంతో పదే పదే వాటిని తీసుకోవాలని చూస్తున్నారు. వీరితో పాటు ఉద్యోగాలు చేసేవారు ఈ మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న వారు అధికంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీకెండ్స్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీలు చేసుకుంటూ పట్టుపడుతున్నారు. ఇక ఈ మత్తు పదార్థాలు అనేక మార్గాల్లో ప్రజలకు చేరుతున్నాయి. ఇక్కడే ఒక విషయం గమనించాలి. డ్రగ్స్ పరిమాణంలో చాలా చిన్నగా, పొడి మాదిరిగా ఉంటుంది. దీంతో వీటి రవాణా చాలా సులభంగా ఉంటుంది. ఫలితంగా అధికారుల కంటపడకుండా చేరాల్సిన చోటికి ఇవి చేరుతున్నాయి. పెద్ద మొత్తంలో తరలించినప్పుడు మాత్రమే అధికారులకు పట్టుపడుతున్నాయి. వివిధ రూపాల్లో కార్లు, లారీలతో పాటు రైళ్లు, బస్సుల ద్వారా వీటిని సులభంగా తరలిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పార్సిల్స్ రూపంలో వీటిని తరలిస్తున్నారు. అందుకోసం ఓలా, ర్యాపిడో వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. దీంతో యువత చేతుల్లో ఈ మత్తు పదార్థం సులభంగా చేరుతోంది. ముఖ్యంగా డ్రగ్స్ కి బానిసలుగా మారిన వారు మతిస్థిమితం కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాదు ఈ మత్తులో దొంగతనాలు, హత్యలు చేయటానికి కూడా కొందరు వెనకాటం లేదు. మహిళలపై దురుసుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ దూరంగా ఉండాలని సూచించిన తల్లిదండ్రులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. డబ్బుల కోసం వారిని వేధిస్తున్నారు. ఇంట్లో వస్తువులను అమ్మేస్తున్నారు. కాదని వారిస్తే కన్నవారని కూడా చూడకుండా కడతేరుస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే డ్రగ్స్ మత్తులో వారు చేస్తున్న ఆకృత్యాలు అనేకం ఉన్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ మాఫియాపై ప్రభుత్వం మరింత ఉక్కుపాదం మోపాల్సి ఉంది. ముఖ్యంగా బానిసలుగా మారిన వారిని డీ అడిక్షన్ సెంటర్లకు తరలించాలి. ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. డ్రగ్స్ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పదే పదే డ్రగ్స్ తీసుకున్న వారిని శిక్షించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వీటికి దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట పడుతోంది. లేదంటే ఈ మహమ్మారి మరింత విస్తరించే ముప్పు ఉంది.